మెంతికూర పచ్చడి చేయాలంటే ఇలా చేయాలండి. ముందుగా మెంతికూరను రెడీ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేసి దాంట్లో కట్ చేసిన పండు మిరపకాయలు వేసి ఇలా వేగనిచ్చి తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి సేమ్ అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి ఇప్పుడు మెంతికూరను వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో టమోటాలు కట్ చేసినవి వేసుకునేసి చింతపండు కూడా వేసి కాస్త అలా తిరగేసుకుంటూ ఇలా బాగా వేగనిచ్చి తీసి పక్కన పెట్టి ఇప్పుడు చల్లార్చిన వాటిని తీసి రోట్లో వేసి ఆ పండు మిరపకాయలని ఇలా దంచాక జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సాల్టు ఈ 3 వేసి ఇలా కచ్చపచ్చగా దంచేసి ఇప్పుడు ఫ్రై చేసిన ఆ మెంతి కూర టమోటాని దాంట్లో వేసేసి ఇలా బాగా రుబ్బేసి కట్ చేసిన ఉల్లిపాయని దాంట్లో పెట్టి ఇలా చీతగా పొడిసేసేయాలి. ఇలా దంచిన తర్వాత బాగా రుబ్బి ఇలా జిగట వచ్చాక తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. వేసాక దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగు పొడి కూడా వేసి కరివేపాకు వేసి చిటపట్లాడించి ఇప్పుడు దాంట్లో రోట్లో దంచిన పచ్చడిని వేసి కలుపుకొని తింటే సూపర్.